హలో, వెల్కమ్ టు ఫోర్త్ విశ్వవిద్యాలయం. తెలంగాణ ఉద్యమం టాప్ 15 క్వశ్చన్స్ చూద్దాం. మొదటిది వచ్చేసి, హైదరాబాద్ రాష్ట్రంను భారతదేశంలో విలీనం చేసిన రోజు. ఆప్షన్ 1 జూన్ 13, 1948. ఆప్షన్ 2 మార్చ్ 17, 1947. ఆప్షన్ 3 సెప్టెంబర్ 18, 1947. ఆప్షన్ 4 సెప్టెంబర్ 17, 1948. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సెప్టెంబర్ 17, 1948. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ తొలి దశ ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆప్షన్ 1 1950, ఆప్షన్ 2 1960, ఆప్షన్ 3 1969, ఆప్షన్ 4 1970. ఆప్షన్ 3 1969 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ఉద్యమం యొక్క ప్రధాన డిమాండ్ ఏది? ఆప్షన్ 1 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. ఆప్షన్ 2 తెలంగాణను ఆంధ్రాతో విలీనం చేయడం. ఆప్షన్ 3 తెలంగాణకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటు. ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణకు ప్రాతినిధ్యం పెంచటం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎవరు? ఆప్షన్ 1 కె చంద్రశేఖరరావు. ఆప్షన్ 2 ఎన్ చంద్రబాబు నాయుడు. ఆప్షన్ 3 వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆప్షన్ 4 ఎన్టీ రామారావు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కె చంద్రశేఖరరావు. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ రాష్ట్ర స్పీకర్ ఎవరు? ఆప్షన్ 1 ఐదేవర కాళేశ్వరరావు. ఆప్షన్ 2 కాశీనాథరావు వైద్య. ఆప్షన్ 3 బివి సుబ్బారెడ్డి. ఆప్షన్ 4 జివి మూలావంకర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కాశీనాథరావు వైద్య. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సైనిక చర్య ద్వారా హైదరాబాద్ను భారత యూనియన్లో విలీనం చేసినారు? ఆప్షన్ 1 ఆపరేషన్ విజయ్. ఆప్షన్ 2 ఆపరేషన్ పోలో. ఆప్షన్ 3 ఆపరేషన్ థండర్. సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఆపరేషన్ పోలో. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ఉద్యమ సమయంలో 1969లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? ఆప్షన్ 1 నీలం సంజీవ్ రెడ్డి. ఆప్షన్ 2 వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆప్షన్ 3 రోషయ్య. ఆప్షన్ 4 ఎన్టీ రామారావు. సరైన సమాధానం ఆప్షన్ 1 నీలం సంజీవ్ రెడ్డి. తర్వాత క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రం ఏ సంవత్సరంలో ఉనికిలోకి వచ్చింది? ఆప్షన్ 1 2010. ఆప్షన్ 2 2012. ఆప్షన్ 3 2013. ఆప్షన్ 4 2014. సరైన సమాధానం జూన్ 2, 2014. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిఫార్సు చేసిన కమిటీ పేరేమిటి? ఆప్షన్ 1 శ్రీకృష్ణ కమిటీ. ఆప్షన్ 2 జస్టిస్ భార్గవ్ కమిటీ. ఆప్షన్ 3 జస్టిస్ జగన్నాథరావు కమిటీ. ఆప్షన్ 4 జస్టిస్ శ్రీ నాగేంద్ర కమిటీ. సరైన సమాధానం ఆప్షన్ 1 శ్రీకృష్ణ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణ కమిటీ చైర్మన్ ఎవరు? ఆప్షన్ 1 జస్టిస్ పిఎన్ శ్రీకృష్ణ. ఆప్షన్ 2 జస్టిస్ ఎస్ సగీర్ అహ్మద్. ఆప్షన్ 3 జస్టిస్ ఎస్ఆర్ నాయక్. ఆప్షన్ 4 జస్టిస్ ఎస్బి ముజుముదార్. సరైన సమాధానం ఆప్షన్ 1 జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ రాష్ట్ర ఏకైక ముఖ్యమంత్రి ఎవరు? ఆప్షన్ 1 టి ప్రకాశం. ఆప్షన్ 2 బూర్గుల రామకృష్ణారావు. ఆప్షన్ 3 మర్రి చెన్నారెడ్డి. ఆప్షన్ 4 కేవి రంగారెడ్డి. సరైన సమాధానం ఆప్షన్ 2 బూర్గుల రామకృష్ణారావు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు భారతదేశ ప్రధానమంత్రి ఎవరు? ఆప్షన్ 1 మన్మోహన్ సింగ్. ఆప్షన్ 2 అటల్ బిహారీ వాజ్పేయి. ఆప్షన్ 3 నరేంద్ర మోడీ. ఆప్షన్ 4 పివి నరసింహారావు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మన్మోహన్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి భారత పార్లమెంట్లో ఆమోదించబడిన బిల్లు పేరేమిటి? ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014. ఆప్షన్ 2 తెలంగాణ ఏర్పాటు చట్టం 2014. ఆప్షన్ 3 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014. ఆప్షన్ 4 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చట్టం 2014. సరైన సమాధానం ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ఆంధ్ర ప్రాంత నాయకుల మధ్య పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది? ఆప్షన్ 1 1956 మార్చి 10.
ఆప్షన్ 2 1956 ఫిబ్రవరి 20. ఆప్షన్ 3 1956 నవంబర్ 1. సరైన సమాధానం 1956 ఫిబ్రవరి 20. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన మొదటి తెలంగాణ వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 మర్రి చెన్నారెడ్డి. ఆప్షన్ 2 టంగుటూరి అంజయ్య. ఆప్షన్ 3 జలగం వెంగళరావు. ఆప్షన్ 4 పాములపర్తి వెంకట నరసింహారావు. ఆప్షన్ 4 పాములపర్తి వెంకట నరసింహారావు కరెక్ట్ ఆన్సర్.